అలాగే చేయను. హల్లెలూయా. వాట్ ఈజ్ ఎ మినిస్ట్రీ? మినిస్ట్రీ అంటే ఏంటి? వాట్ ఈజ్ ప్రీచింగ్? బోధ అంటే ఏంటి? సేవ అంటే ఏంటి? స్వస్థత ఏంటిది అసలు? హీలింగ్ అనేది ఏంటి? వరాలు ఏంటి? ఇప్పుడు బైబిల్ అనేది మనకి ఏం బోధిస్తుంది? చూడండి, యేసయ్య ఈ భూమి మీద ఏం చేశాడు? తండ్రి ఎలాగైతే చేశాడో అతను కూడా అలాగే చేశాడంట. మరి యేసు ప్రభువారు ఈ భూమి మీద వాట్ డిడ్ హి డు? వాట్స్ ద మినిస్ట్రీ? మినిస్ట్రీ ఏంటి? ఎందుకు చర్చెస్ ఫ్లాప్ అయ్యాయి? ఇంత గొప్ప దేవుణ్ణి చూపించకుండా ఎక్కడ పొరపాటు జరిగింది అని ఐ బీన్ సర్వేయింగ్ రీసెంట్లీ ఇన్ 2014. ఐ బీన్ ఆస్కింగ్ గాడ్ వేర్. దెన్ గాడ్ స్టార్టెడ్ బ్రింగింగ్ మీ అన్నప్పుడు దేవుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఎక్కడంటే, ఎందుకంటే క్వైట్ ఆపోజిట్ సీన్ నడుస్తుందంట. అవునా? యేసు ప్రభు వారు హీ యూస్ టు వెయిట్ అంట. అంటే ఎందుకు జీసస్ క్రైస్ట్ 3.5 మినిస్ట్రీ, 3.5 సంవత్సరాల మినిస్ట్రీ, ఇజ్రాయేల్ అంతా మరి పరిపూర్ణముగా మరి స్వస్థపడ్డది. మరి తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన పూర్తిగా నెరవేర్చగలిగాడంటే, తండ్రి ఎలా చేయమంటే కుమారుడు కూడా అలాగే చేశాడంట. ఏది ఎలాగ చేయాలా? హౌ టు డూ, హౌ టు టీచ్, హౌ టు టాక్, హౌ టు టెల్. దట్స్ ద ఫాదర్స్ గైడెన్స్ అనమాట. అంటే యేసు ప్రభువారికి ఈ చిన్నప్పటి నుంచి ఎదిగే వరకు ఈ టైమింగ్ని గాడ్ హ్యాస్ టాట్ హిమ్. దేవుడు అతనికి బోధించాడంట. ఏం డైలాగ్ వేయాలా? ఇప్పుడు వాడు వచ్చి ఇలాగ అంటాడు, నువ్వేమి అనాలా? వాట్ యు నీడ్ టు టాక్. అందుకే యేసు ప్రభువారు శిష్యులు కూడా అదే చెప్తాడు. మీరు సమాజ మందిరంలో మేము పిలిచినప్పుడు, మిమ్మల్ని బెదిరించినప్పుడు, రకరకాలుగా చేస్తున్నప్పుడు మీరేం భయపడొద్దు. మీ తల వెంట్రుకలు లెక్కింపబడ్డాయి. మీకు ఏం కావాలో అది మీకు పరిశుద్ధాత్ముడు ఆ సమయాన్న ఇస్తాడు. ద హోలీ గోస్ట్. అంటే పరిశుద్ధాత్ముడు యొక్క పని ఏంటి? ఇప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడ ఈ భూమి మీద పుట్టినప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు ఆయన పూర్తి మనిషి, పూర్తి దైవము కూడా. ఎలాగ పూర్తి దైవము? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పూర్తి మనిషి అయినప్పటికీ కూడా పూర్తి దైవ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి అయ్యాడు అనమాట. అంటే ఈ ఛానల్ దేవుడికి, మనిషికి ఈ యొక్క కనపడని ఛానల్ ఏంటది? పరిశుద్ధాత్మ. ద హోలీ స్పిరిట్ ఈజ్ ద అన్సీన్ ఛానల్ ఫర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్. అంటే సంఘానికి ఆయనకి ఒక ఛానల్ అన్నమాట. ప్రతి సంఘములోని హీలింగ్ మినిస్ట్రీ ఉండాలి. అవునా కదా? అందుకే అంటాడు, ఎవడైనా నువ్వు వ్యాధి కలిగి ఉండి ఎక్కడికి రావాలంట? చర్చ్. ద చర్చ్ షుడ్ బి పాపులర్ ఫర్ హీలింగ్. దేవుడు అంటే ఏమి చూపించాలనుకుంటున్నాడో దాన్ని మనము చూడగలిగితే, ఇఫ్ యూ కెన్ సీ అండ్ హియర్ వాట్ గాడ్ సేస్, వాట్ గాడ్ టెల్స్, దాన్ని తీసుకొని నువ్వు ఇక్కడ విడుదల చేసినప్పుడు దాన్ని ఏమంటారో తెలుసా? అద్భుతము అంటారు. హల్లెలూయా. వాట్ ఈజ్ ఎ మిరకల్? అద్భుతం అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎ మిరకల్? అద్భుతం అంటే ఏంటి? దేవుడు చేసింది చూసి, ఆయన చెప్పింది విని దాన్ని చేయడమే అద్భుతం. దట్స్ ఎ మిరకల్. దట్స్ సింపుల్. అద్భుతం ఎలా చేయాలా? ఏంటి? గిఫ్ట్స్ ఏంటి? నథింగ్. మిరకల్. అద్భుతం అంటే దేవుడు ఏం చేస్తున్నాడు చూడు. అందుకని టైం చాలా ఇంపార్టెంట్. అందరూ సమయము అనండి. ఎస్. వెయిటింగ్ ఆన్ గాడ్. దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడనమాట. అందుకే దేవుడు చెప్పాడు, వినే చెవు కావాలి. హీ వాంట్ హీరింగ్ ఇయర్. అవునా? సామెతల్లో చెప్తాడు, నా కుమారుడా చెవియొగ్గి ఆలకించుము. హియర్. అవునా? ఇప్పుడు మన స్పిరిట్ దేవుడు ఒక్కొక్కసారి డైరెక్ట్గా మాట్లాడతాడు, కానీ నిన్ను ట్యూన్ చేయడానికి ఆయన వాక్యాన్ని వాడతాడు అనమాట. అంటే నీ ఆత్మను, దేవుని ఆత్మ యొక్క స్వరాన్ని నీవు వినడానికి ఆయన నీ హృదయాన్ని దేనికి అలవాటు చేస్తాడు? వాక్యానికి అలవాటు చేస్తాడు. హీ విల్ దెన్ ట్యూన్ యువర్ హార్ట్. అంటే ఈ లోకములో, ఈ లోక పద్ధతులకి, ఈ లోక ఆచారాలకి అలవాటు పడిపోయిన నీకు దేవుడు ముందు వాక్యాన్ని అలవాటు చేస్తాడు. ఈ వాక్యం అలవాటు అయిన తర్వాత అప్పుడు నీవు వాక్యానుసారమైన ప్రార్థన దేవుడు వింటాడు. అవునా? వాక్యము ఎందుకు? వాక్యం అనేది దేవుని యొక్క చిత్తము. టు లెర్న్ ది వర్డ్. అందుకే యేసు ప్రభు వారు చిన్నప్పుడు వాక్యం బాగా తెలుసా లేదా? 12 ఏళ్ళకే వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడంట? వాళ్ళతో తర్కిస్తున్నాడంట. అంటే బేసికల్గా గాడ్ టాట్ హిమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యమును బాగా యేసయ్యకి బోధించిన తర్వాత అప్పుడు దేవుడు తనతో మాట్లాడడం మొదలు పెడతాడు. హల్లెలూయా. డైరెక్ట్ రేమా వర్డ్. దేవుడు నీతో ఏం చేయాలా, ఎలా చేయాలా అనేది నువ్వు తెలుసుకోవాలంటే ముందు నీకు వాక్యం బాగా తెలిసి ఉండాలి. కొంతమంది గిఫ్ట్స్, ఫ్రూట్స్ అడుగుతారు. గిఫ్ట్లు, ఫ్రూట్లు
అంటే ఈ వరాలు ఒక్కొక్కసారి పూర్తిగా ఎందుకు బయటికి రావు అంటే, అవునా, దేవుని స్వరమును ఎనలేకపోవడము, దానికి గల వాక్యము సరిగ్గా ధ్యానించకపోవడము. ఎందుకంటే దేవుని వాక్యము ఏంటో తెలుసా? మర్మమైనదంట. ఏంటంట దేవుని వాక్యము? మర్మమైందంట. సామెతల్లో ఒక మాట అంటాడు. ఈవెన్ మనము కొత్త నిబంధన కూడా కాదు. లెట్స్ గో టు వన్స్ టు ప్రొవర్బ్స్. సామెతలకు వెళ్దాం. చాప్టర్ 1 verse 6. సామెతలు 1వ అధ్యాయము 6వ వచనం. వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను గ్రహించుదురు. అగండి, వారు చెప్పిన ఏ వాక్యములంట? గూఢవాక్యములంట. గూఢవాక్యం అంటే ఏంటో తెలుసా? గూఢాచారి అంటే ఏంటి? అంటే ఎవరికి తెలియదు అనమాట, దాక్కొని ఉంటాడు అలాగా. హీస్ డిటెక్టివ్. అలాగే ఈ బైబిల్లో కొన్ని ఈ బైబిల్ రాయబడ్డదంతా ఏం కలిగి ఉంటుందంటే గూఢమైన అర్థం అంట. ఇంగ్లీష్లో ఏమంటారంటే డార్క్ సేయింగ్ అంట. దానికి దేవుడు ఏంటంటే, గాడ్ వాంట్ టు టీచ్ యూ సమ్ మిస్టరీస్. ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయన్నమాట. కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని రూల్స్, కొన్ని విషయాల్లో దేవుడు మనిషిని తీసుకెళ్తాడనమాట. హీ విల్ టేక్ స్టెప్ బై స్టెప్. అప్పుడు నీకు ఈ ఘోరమైన వాక్యాలను బోధిస్తాడంట. దెన్ హీ టీచర్స్ యూ దిస్ హిడెన్ థింగ్స్. అవునా, ఎలాగ, హౌ టు రన్ ఎ మినిస్ట్రీ, వాట్ టు డూ, అసలు ఏం చేయాలా. అందుకే ఇప్పుడు నువ్వు ప్రతిరోజు గనక నీకు వాక్యం వినే అలవాటు ఉండి, వాక్యము చదివే అలవాటు ఉందో అనుకో, అవునా, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు నీతో మాట్లాడతాడు. అందుకే నేను దేవుడిని డైరెక్ట్గా నాతో మాట్లాడు అన్నప్పుడు ఆయన నాతో మాట్లాడలే. ఓ 2 ఏళ్ళ తర్వాత మాట్లాడాడు. ఈ 2 ఏళ్ళలో తెగ చదివాడిని, బైబిల్ బాగా చదివితే ఆయన వింటాడేమో అని మాట్లాడతాడు, ప్రేయర్ చేసేవాడు. బట్ హీ వెయిటెడ్ అంటిల్ ఐ కేమ్ టు నో ద వర్డ్. ఆ వాక్యం అర్థమైన తర్వాత అప్పుడు ఆయన మాట్లాడుతున్న విషయాలన్నీ నాకు అర్థమయ్యాయి. దెన్ ఐ కెన్ సీ గాడ్ అండ్ అండర్స్టాండ్ గాడ్. అవునా, నువ్వు డైరెక్ట్గా పరలోక రాజ్యంకి వెళ్ళిపోయినా, ఇప్పుడు సిలువ మీద దొంగ డైరెక్ట్గా అతడు పరదేశికి వెళ్ళాడు. అతనికి చాలా ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకంటే అతడు అక్కడ ఎవరిని కలవాలా, దేవుడితో ఏం మాట్లాడాలా, ఎలాగుండాలా, ఏం చేయాలా, అతనికేం తెలియదు. సో దర్ విల్ బి ఏ ట్రైనింగ్ క్లాసెస్. అవునా, ఇక్కడ ఎవరైతే బాగా బైబిల్ చదివి దేవుని స్వరం విని దేవుని చిత్తానుసారంగా ఉన్నారో, మీ క్లాస్లో వాడు శిష్యుడు అవుతాడు అనమాట. యూ విల్ బి ఏ టీచర్ టు దెమ్, యూ విల్ బి టీచింగ్ దెమ్. ఇక్కడ నువ్వు చేసే పనులు, అవునా, దేవుని విషయమై నువ్వు చేసే పనులు నిన్ను వెంబడిస్తాయంట. హల్లెలూయా. ఎవ్రీ స్పిరిచువల్ వర్క్ that you do for God, you will carry it in heaven. అంటే దేవుడు ఇప్పుడు ఏంటంటే, నౌ హీ ఈస్ టెల్లింగ్, ఇఫ్ యూ వాంట్, దేవుడు ఈ భూమి అంతా ఆయన సృష్టించాడు. మరి ఆయన ఎందుకు చూడలేకపోతున్నాము? ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడండి. హీ వాంట్ టు టీచ్ us, టెల్ us. ఏసయ్య ఏంటంటే వెయిట్ చేసేవాడు అంటే, ఏం చేయాలి ఈరోజు, అక్కడికి వెళ్ళాలా. సో స్టెప్ బై స్టెప్, ఎవ్రీ స్టెప్ హీ వాజ్ గైడెడ్ బై ద ఫాదర్. అవునా, ఏ స్థాయికి కూడా వెళ్ళాడంటే, ఈరోజు ఓకే, నిన్న నీవు గుడ్డివాడి కళ్ళు మీద చేతులు వేసావు, ఈరోజు చేతులు లేక ఈరోజు ఏం చేయాలో తెలుసా? నీవు ఉమ్ము తీయాలా. ఏం తీయాలా? మట్టి తీసి మట్టిలో అని ఉమ్మేసి ఇలా కలిపి వాడి కళ్ళకి రాయి, వెళ్ళి కడుక్కోమని చెప్పు అన్నాను. అదేంటది? ఎందుకని? చెయ్యొచ్చు కదా. ఎందుకంటే అది అంతకుముందు రాత్రి తండ్రి చెప్పాడు చెయ్యమని. అవునా, నిన్న రాత్రి ఏం చెప్పాడు అంటే, తండ్రి ఎలాగూ చేయుట చూశాడో కుమారుడు కూడా. హల్లెలూయా. Did you see that? You can see the difference of miracles and healings and deliverances. దేవుడు కూడా, హీస్ ఎ క్రియేటర్. చూడండి, ఇంతమంది మొహాల్లో ఒక్కడ మొహం ఒకలా ఉంటుందా? సమస్య లేదు. ఈ భూమి మీద ఇన్ని వందల కోట్ల మందిలో ఒకళ్ళ ముఖం కూడా ఉండదు. అంటే దేవుడి టేస్ట్ ఎంత క్రియేటివిటీ ఉందో చూసారా? హౌ మచ్ క్రియేటివిటీ. అందుకనే దేవుడు ఒకసారి చెప్పిందే మళ్ళా చెప్పడు. హల్లెలూయా. అందుకనే ప్రతిరోజు చూసారా, మనల్ని ప్రతిరోజు ఆయన మీద ఆధారపడి చేశాడా లేదా? అనుదిన ఆహారము మాకు దయచేయము. అందుకే ఎవ్రీ డే ఎలాగైతే మనం పొద్దున్న లేచి టిఫిన్, టీ ఎలా తాగుతాం, దేవుడి మీద ఆధారపడాలన్నమాట. ఈ ఇన్స్ట్రక్షన్స్ కనుక ఫాలో అవుతున్నాం అనుకోండి, అవునా, అప్పుడు రోగాలు ఒకవేళ దారిలో ఉన్నా కానీ
వాటిని కొండలాంటి రోగాలను కూడా మనం ఎత్తిపడేయచ్చు. హల్లెలూయా. వర్డ్ ఫ్రమ్ గాడ్, ఆయన ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వెళ్ళాలి దేవుడు, ప్రభు ఏం చేయాలి, ఇది మరణకరమైన రోగం, ఇది వ్యాధి, అప్పుల్లోకి వెళ్ళిపోయాను, కష్టాల్లోకి వెళ్ళిపోయాను, ల్యాండ్ రేట్ పెరిగిపోయింది, నాకు డబ్బులు లేవు, దరిద్రము, ఇది ఏం చేయాలా, ఇది ప్రాబ్లం కాదు. సమాజం టీవీలో చెప్తాడు, బాగా ల్యాండ్లు పెరిగిపోయాయి, అమ్మో అయ్యో రేట్లు పెరిగిపోయాయి, సమాజం పాడైపోతుంది, పొల్యూషన్ అయిపోతుంది. అవునా? కొంతకాలానికి మనకి చమురు దొరకదు, ఎద్దుల బళ్ళు మెత్తిరగాలి మనం, వాళ్ళు ఏవో చెప్తూ ఉంటారు. అవునా? దేవుడిని ఇంటి కింద ఒక ఆయిల్ ట్యాంక్ ఎత్తాడు. హల్లెలూయా. గాడ్ తవ్వితే మొత్తం ఆయిలే వస్తుంది. గాడ్ కెన్ డూ ఎ మిరకల్. లోకం ఇంత చెప్తుంది, కానీ లోకములో మనం చూస్తే ప్రపంచంలో ఏ ఒక్క డిపార్ట్మెంటు కూడా దేవుని మాట వినడానికి సిద్ధంగా లేదు. అసలు కరుడు కట్టేసి ఉంది, రాయ. వినాల్సిందల్లా సంఘమే. ఆ సంఘం కూడా వినకపోతే ఇక లోకానికి నిరీక్షణ ఉందా? లేదు. ఉప్పు నిసారం అయితే అది దేనికి పనిచేయదండి. ఈవెన్ ఇఫ్ అంటే సంఘానికి ఒక్కదానికి ఈ సామర్థ్యత ఇచ్చాడంటే ఏం చేయాలా సంఘము? అది క్యా కర్ రే ఆప్, కైసా కర్ రే, ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, అదే స్టైల్లో అలాగే చేయాలంట. హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు టాక్ టు యూ. ఒకసారి ఏం చేయాలో దేవుడు చెప్తాడు. సమ్ వర్డ్. ఆయన ఫుడ్ని బ్లెస్ చేయమంటాడు, లేకపోతే ఆయన తలగాన్ని బ్లెస్ చేయమంటాడు. అవునా? అనాయిట్ సమ్టైమ్స్ గాడ్ గివ్స్ ఎన్ ఇన్స్ట్రక్షన్. నువ్వు అలాగ గనక నువ్వు చేయగలవు. ఒక్కొక్కసారి ఎందుకు ఈ స్వరాన్ని, దేవుని స్వరాన్ని సంఘము వినలేదంటే 99% ఎలా ఉంటుందంటే దేవుని స్వరము సెన్స్కి అర్థం కాదు, నీకు అది అర్థం కాదు. యూ కెనాట్ అండర్స్టాండ్. సంఘము ఎందుకు దీన్ని ప్రాక్టీస్ చేయలేదంటే, ఎవడైనా నువ్వు రోగి ఉంటే తీసుకొచ్చి ఏ నూనె వేయాలంట? కొబ్బరి నూనె. పోనీ ఏదో ఒక నూనె, ఒలివ్ నూనె, ఏదో ఒక నూనె వేస్తే రోగం పోతుంది. ఎలా పోతుంది ఇది? అది సంఘానికి అర్థం కాలే, ఇది సెన్స్కే అందట్లే, కాబట్టి హాస్పిటల్కి వెళ్దాం. దేవుడు చెప్పినవన్నీ అందుకే అంటాడు మనం ఎలా నడుచుకోవాలంట? విశ్వాసము. నీతి అనేది ధర్మశాస్త్రం ద్వారా వస్తుంది అనుకొని సంఘము ఇప్పుడు దాకా అదే ఊబిలో ఉంది. నీతి అనేది దేని ద్వారా వచ్చింది? యేసునందు విశ్వాసము ద్వారా వచ్చింది. ధర్మశాస్త్రము ద్వారా రాలే. నీతిలో ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు. ద లా ఈజ్ నాట్ ఆఫ్ ఫెయిత్. అర్థం కాదన్నమాట, నీకు అర్థం కాదు. అందుకే చిన్నప్పటి నుంచే నీకు ఈ విశ్వాస యాత్ర అర్థం అవ్వాలన్నమాట. హల్లెలూయా. యూ నీడ్ టు అండర్స్టాండ్ రైట్ ఫ్రమ్ ద బర్త్. ఈ వాక్యము ఎప్పుడైతే నీకు ఇలా అలవాటు అవుతుంది, ఎందుకంటే నువ్వు పెద్దవాడైపోయి రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వస్తే ఏమంటావు? కరుడు కట్టేసింది రాయ, ఇక అద్భుతం ఏమన్నా అసలు మైండ్ ఎక్కుతుందా నీకు? నో, యూ కెనాట్ అండర్స్టాండ్. దేవుని స్వరం వినలేవు నువ్వు. అందుకనే బాల్యమునందే యెహోవాను స్మరణకు తెచ్చుకో. నో గాడ్ ఎట్ ఎనీ టైం. అప్పుడు నీ ఇంట్లోనే నీవు వెలుగు సృష్టించగలవు. నీ కాలనీకి, నీ ఏరియాకి ఏమవుతుంది? వెలుగు వస్తుంది అన్నమాట. యూ క్యాన్ క్రియేట్ లైట్ ఇన్ యువర్ ఏరియా. ఆ సమస్యలు నువ్వు పరిష్కరించగలవు. సమాజం పరిష్కరించలేనటువంటి, అవునా, అసంభవమైన వాటిని యేసయ్య చేశాడు ఆ రోజుల్లో. అవునా? చనిపోయాడు వ్యక్తి, ఆ విధవరాలు కుమారుడు వెళ్ళిపోతున్నాడు. రాత్రి దేవుడు చెప్పాడు, అలా విధవరాలు వెళ్ళిపోతాడు, చనిపోయినాడు, నువ్వు అక్కడికి వచ్చి ఏం చేయాలా? పాడిని ఆపాలా, లేకపోతే ఆపరాళ్ళు. ఆపాడు ఇలా పాడిని. ఆపితే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆగారంట, లేకపోతే అవుతారా? అప్పటికి వెళ్ళిపోతున్నారు. ఆపాడంట, చేయట్టు ఇలా ఆపాడంట పాడిని గట్టిగా బలంతో. నలుగురు మోసుకెళ్ళిపోతున్నారు, ఇలా ఆపాడంట గట్టిగా. అప్పుడు వాళ్ళకి ఏం తెలియక ఇంత బలం తెలియదు ఆగారంట. ఈ పొజిషన్ ఆగిన తర్వాత అప్పుడు ఏమంటాడు? చిన్నవాడా లేకు, దెన్ గాడ్ రైజ్. దేవుడు చెప్పాడు, రాత్రి అతనికి అనవసరం. దేవుడు చెప్పాడు, అది చెప్పాడు, చేశాడు. జరిగిందా లేదా అద్భుతము? yes, hallelujah, this is miracle. ఇదే అద్భుతం. అవునా కదా? ఎంతమంది క్రైస్తవులు దీన్ని చేయగలరు? అందరూ. నీకు ఈ బోధింపబడలే. యు ఆర్ నాట్ టాట్ దిస్ థింగ్స్. అందుకే అంటాను నేను ఇప్పుడు, నీకు బోధింపబడిన దాని గురించి నీకు విశ్వాసము రాదు. యేసయ్య కూడా అలవాటు పడిపోయిందంట. ముందేంటి? వాక్యము తెలుసుకొని, తర్వాత వాక్యం బాగా తెలుసుకుంటేనే నీవు చూడండి, నీవు మెడిసిన్ చేసిన తర్వాత నీకు డాక్టర్ ఉద్యోగం ఇస్తారు. అంటే ఆ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాతే నీకు ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు అందులోకి నిన్ను ఇంకా సీనియర్ డాక్టర్గా చేస్తాడు.
అలాగే ఈ వాక్యము దేవుడు నీకు అలవాటు చేసిన తర్వాత ఆయన నీతో పనిచేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. హీ స్టార్ట్స్ వర్కింగ్, టాకింగ్ టు యూ. దాన్నే అద్భుతాలు, దాన్నే స్వస్థత, దాన్నే పరిశుద్ధాత్మ వరాలు అంటాం. హల్లెలూయా. దీస్ ఆర్ నథింగ్ బట్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. వీటిల్నే వరాలు అంటాం. మిగిలినవేమో ఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానం. ఇది కూడా ఆయన స్వరం వినడం వల్లే వస్తుంది. ఇది కూడా దేవుని శక్తి వల్లనే నీవు అవతలను ప్రేమించగలవు, క్షమించగలవు, దీర్ఘశాంతంగా ఉండగలవు. అరే ఎలాగా కొంపలు అంటుకుపోతే నేను చచ్చిపోతానే అనే భయం నీకు ఉండదు. ఎందుకు? దేవుడు చెప్తాడు, నువ్వు భయపడక. యెహోషువ ఎందుకు అంత ధైర్యముగా ఉండగలిగాడు? దేవుడు అతనితో ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడు? మోషే ముందు ఎవరు ఎలా నిలబడలేకపోయారో ఫరో, అలాగే నీ ముందు కూడా ఎవడో నీ జీవితాంతకాలము నుంచోలేడు, కాబట్టి వెళ్ళి యుద్ధము చేయి. చాలు. ఆ ఒక్క మాట యెహోషువ జీవితాన్ని మార్చేసింది. ఇట్ హ్యాస్ చేంజ్డ్. ఒకసారి యెహోషువ పక్కన ఒక దూతను చూస్తాడు, ఇంత పెద్ద కత్తి పట్టుకొని. దూతను చూసి, ఎవరు నువ్వు? నా పార్టీయా, ఎక్స్ పార్టీ అని అడుగుతాడు. మనిషిలాగే ఉంటాడు. అప్పుడు అంటాడు, నేను సైన్యములకు అధిపతి అంటాడు. అయ్యి బాబోయ్, వెంటనే సాష్టాంగం పడతాడు అన్నమాట. దేవుడు నీకు ఒక మాట చెప్పాడంటే ఆ మాట నెరవేర్చే వరకు నీతో ఉంటాడు. హల్లెలూయా. సో వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్. ఇప్పుడు నీకు క్యాన్సర్ ఉందా? ప్రభువా నాకేం చెప్తున్నావు? నీ పిల్లల్ని చూస్తావు, క్లోజ్. సంవత్సరం నుంచి పోవట్లేదా? అయినా పర్లే, ఆ క్యాన్సర్ తగ్గి తీరుతుంది అంతే, నిన్ను చంపదు, నువ్వే ఆ క్యాన్సర్ని చంపుతావు. హల్లెలూయా. హీలింగ్ మినిస్ట్రీ కెన్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ యూ క్యాన్ హియర్ యువర్ వర్డ్. నీవు దేవుని నుంచి వినడానికి సిద్ధంగా ఉందనుకో, ఇప్పుడు నేను ఇబ్బంది పెట్టే ఆ గడ్డుతనము, ఆ బాధ, ఆ అప్పులు, ఆ కష్టాలు అన్నీ గోర్లో పడేయచ్చు. స్వేచ్ఛగా బతకొచ్చు. అందరూ అనుకుంటారు, బతికితే క్రైస్తవుల్లా బతకాలి, రండి అని రావాలి. హల్లెలూయా. కానీ అలాగ లేదు. వై? అందరూ చెప్పండి, తండ్రి ఈ దినము నుంచి నేను చెవియొగ్గి వింటాను. నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడు, నీ స్వరము ద్వారా నాతో మాట్లాడు. నేను సమృద్ధిగా జీవించడానికి నేనేం చేయాలో నాకు చెప్పు, నాకు చూపించు. నేను అలాగే చెప్తా, అలాగే చేస్తా. ఎస్, ఇఫ్ యు ఆర్ రెడీ, గాడ్ ఈజ్ రెడీ అండ్ హిస్ ఏంజల్స్, హీ ఈజ్ రెడీ. పొజిషన్ యువర్ సెల్ఫ్. పొజిషనింగ్ అనమాట. ఈ వాక్యం ద్వారా నేను ఏం చేస్తున్నాను? పొజిషన్ చేస్తున్నాను అనమాట. వచ్చే నెలకే రోగాలన్నీ పోవచ్చు. ఇప్పుడు ఈ వారం మీరు వెళ్తారు, ఈ వారం అంతా ఆయన స్వరం వింటారు, ఒక మాట మాట్లాడతారు, రోగం పోతుంది. వచ్చే వారం వచ్చి స్టేజ్ ఎక్కి సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా. ద వర్డ్ కెన్ డెలివర్ యూ. డాక్టర్ చెప్పాడు చచ్చిపోతామని, అక్కడ చచ్చిపోయాడు, కప్పెట్టని తీసుకెళ్తున్నారు. రాత్రి ఏం చెప్పాడు యేసయ్యకి? పాడొస్తుంది, నువ్వేం చేయాలా? పట్టుకొని ఆపాలా, లేకపోతే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. లేదా తప్పుకోవే అంటారు. ఇలా అడ్డంగా ఇలా అయిపోయి ఆపాడు అనమాట. గట్టిగా హల్లెలూయా. అడ్డంగా పడి తండ్రి చెప్పాడంట, ఇలా అడ్డపడి ఆపితే కానీ వాళ్ళు ఆపరు. వాళ్ళు ఈ పాటికి 100 మందిని కప్పెట్టేశారు, ఈ 101 ఈయన తీసుకెళ్ళిపోతారు. నువ్వు బలవంతంగా ఆపితే కానీ ఆపి అప్పుడు అనాలన్నమాట. గాడ్ టెల్స్ హిమ్. అలాగే ఎలా చెప్పాడో అలాగే చేశాడంట. హల్లెలూయా. దేవుడు పక్షపాతియా? నీకు అలా చెప్పడానికి రెడీగా ఉన్నాడా లేదా? ఎస్. పక్కన చెప్పు, దేవుడు నీకు అలా చెప్పడానికి రెడీగా ఉన్నాడని చెప్పు. ఎస్, గాడ్ ఈజ్ ఆల్సో రెడీ టు టెల్ యూ. నీకు అర్థం కాదు ఏం చేయాలా? ఎంఏ చేయాలా, ఎంబీఏ చేయాలా, యుఎస్ వెళ్ళాలా, అమెరికా వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలా? యూ డోంట్ నో. లేదు ఎంబీఏ చేయి, ఎంబీఏ లేదు యుఎస్ వెళ్ళిపో. గాడ్ కెన్ గైడ్ యూ అండ్ డైరెక్ట్ యూ ఇన్ హిజ్ వే. సాధారణంగా మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం అటు ఇటు పరిగెడుతూ ఉంటాం అనమాట. అవునా? నాటబడాలి. ఏం చేయాలా? వృక్షము చూడండి, కొబ్బరి చెట్టు అంత పొడిగా ఏంటి చూసారా, అంత పొడుగున్నాయి అక్కడ. అదే వాటిని ఒక చిన్న తొట్టులేసానికి ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. నాటబట్టి అంత పొడుగు ఎదిగింది. ఎప్పుడైతే ఈ వాక్యములో రెగ్యులర్గా నువ్వు వచ్చి వింటావో, ఒక ఆయన వచ్చాడు, ఎంతకాలం నుంచి వస్తున్నావంటే 6 నెలల నుంచి వస్తున్నావండి. ఏంటంటే టంగ్ క్యాన్సర్ అంట. డాక్టర్లు చెప్పారంటే 1 నెలలో చచ్చిపోతాను. 6 నెలల సంఘానికి వస్తుంది, ఇంకా తగ్గలే. కానీ అతను కూడా సావలే. హి డిడ్ంట్ డై.
కానీ 6 నెలల నుంచి రెగ్యులర్గా వస్తున్నాడు, చనిపోలేదు. అందుకని అతను సావలేదనే ఉద్దేశంతో ఇంకా రెగ్యులర్గా వచ్చేస్తున్నాడు ఆ వ్యక్తి. 5 నెలలు అయిపోయింది, నా టైం అయిపోయి ఇంకా బతికే ఉన్నా, క్యాన్సర్ మట్టుకు అలాగే ఉంది, అర్థం కావట్లేదు ఏటో. సమ్టైమ్స్ యూ డోంట్ అండర్స్టాండ్. కానీ నీలో ఆ క్యాన్సర్ని చంపే విశ్వాసం పెరుగుతుందన్నమాట. హల్లెలూయా. నేను చంపలేదు, దేవుడు ఏం చేస్తాడు, ఆపడు అనమాట. చాలు, దాన్ని ఆపి దీన్ని పెంచుతున్నాడు. పెరిగి ఏం చేస్తావు, నువ్వే మింగేస్తావు ఆ క్యాన్సర్ని. హల్లెలూయా. సాక్ష్యంగా మారుతుంది అనమాట. స్టే హోల్, స్టే బ్యాక్. చాలామంది సంఘానికి వచ్చి స్వస్థపడి వెళ్ళిపోయి మళ్ళీ రోగాల్లో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా. ఆ వరం నిన్ను కాపాడదు. యేసుప్రభువు లాజరస్ని లేపాడు, మళ్ళీ చచ్చిపోయాడా లేదా? మళ్ళీ చచ్చిపోయాడు. హి డైడ్ అగైన్. యేసుప్రభువుని చంపేసా, తిరిగి లేచాడా లేదా? ఎస్, హీ హాస్ అ డిఫరెంట్ బాడీ. ఎందుకంటే తండ్రి చెప్పాడు ఆయన, నేను చంపేస్తారు, 3 రోజులు లెగుస్తావు. ఆయన చెప్పాడు అంత శిష్యులకి, మనుష్య కుమారుడు చంపబడతాడు, 3వ దినాన్ని లేచిపోతాడు. ఆ శిష్యులు ఎవ్వరు వినరు ఎంత చెప్పినా కానీ ఆయనకు తెలుసు. అందుకని ఎవరికాడు పనికి పోతాడు అనమాట. God was talking to me, he was dealing to me అనమాట. this year I was asking God, Lord, హీలింగ్ మినిస్ట్రీని కొత్త స్థాయికి తీసుకెళ్ళాలి. I want, take me to other level అని అడిగినప్పుడు God said, ఏం చేయాలన్నప్పుడు దేవుడు చేశాడు, డూ లైక్ మై సన్. ఏం చేశాడు మీ అబ్బాయి? నేనేం చేస్తే అదే స్టైల్లో. హల్లెలూయా. హీ డిడ్ ద సేమ్. అంటే దేవుడు అలా మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. గాడ్ ఈజ్ రెడీ. ద సేమ్ గాడ్. ఆయన నిన్న నేడు నిరంతరము. హీ డిడ్ చేంజ్. ఈరోజు భయంకరమైన వ్యాధులతో ఉన్న వాళ్ళందరికీ, ఎవరికైతే నార్మల్ రిపోర్ట్ రాలేదు వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఈరోజు. హల్లెలూయా. గాడ్ విల్ స్టార్ట్ టాకింగ్ టు యూ. అప్పుడు నీ రిపోర్ట్లు ఏమొస్తాయి? నార్మల్. ఇప్పుడు దాకా ఎవరి రిపోర్ట్ నార్మల్ రాలేదు, దేవుడు చెప్తాడు అనమాట. డూ దిస్. సమ్ స్మాల్ ఇన్స్ట్రక్షన్స్ గాడ్ విల్ గివ్ యూ. గో అహెడ్, లెట్ us స్టడీ సమ్ మోర్ థింగ్స్. చూద్దాం ఈ విషయం. చూడండి, ద వే దట్ ఇట్స్ రిటన్ దేర్, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. వావ్. సంఘము గనక ఈ అలవాటు చేసుకొని ఉంటే ఈ పాటికి వధువు రెడీ అయిపోయి పరలోకంలో ఉండే ఉన్నాం అందరం. అలాగే పోన్లే, లేట్ అవ్వబట్టి మనం పుట్టాం, మనకు దొరికింది ఈ భాగ్యం. హల్లెలూయా. అవునా? we are here born to see this. Then God started telling me, అవునా, this year, ఈ సంవత్సరము, I will train you and tell you, నీకు నేను బోధిస్తాను, ఏం చేయాలో చెప్తాను. అవునా? ఎస్. ఎలాగా గొప్ప గొప్ప అద్భుతాలు, కానీ వినని అద్భుతాలు ఈ సంవత్సరం చూడబోతుంది. God told me this. పక్కన చెప్పి రెడీగా ఉండాలి. Yeah. God said, this year, get ready. God said, I will show you some things. అది నీవు ఇక్కడ చేయాలా. దాని ద్వారా పట్టణాలు రాష్ట్రాలు కదులుతాయంట. హల్లెలూయా. The testimony will pass forward. That's how God works. This is the standard అన్నమాట. మినిస్ట్రీ అంటే ఎలా చేయాలో ఇలాగే చేయాలంట. సేవ అంటే ఇలాగే చేయాలంట. This is how you want to do the ministry and preach and teach and deliver and heal. ఎలా చేశాడో కుమారుడు కూడా అలాగే తనంతట తాము ఏం చేయడంట. అంటే తనకి చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా చేయడంట. హల్లెలూయా. చూసారా, ఇక్కడ ఏంటి, యేసయ్యకి సామర్థ్యం లేదని కాదు, సామర్థ్యం ఉంది. ఉన్నప్పటికీ కూడా తండ్రి చెప్పేదాకా, అంటే ఏంటి, యూజింగ్ ద పవర్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ బ్లెస్సింగ్. దేవుని ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని ఆయన చెప్పినట్టు ఆయన చిత్తానుసారంగా ఆయన వాడమన్నప్పుడు వాడడమే ఒబీడియన్స్. అందుకే దేవుడు చాలాసార్లు మనం టెస్ట్ చేస్తాడు. హీ గివ్స్ యూ మనీ. నీకు డబ్బులు ఇచ్చి చూస్తాడు, ఏం చేస్తావు ఈ డబ్బులతోటి, నాకు ఎంత ఇస్తున్నావు,
అందుకే అంటాడు, ఈ అన్యాయపు సిరిని నమ్మనోడిని నీకు దేవుని వరాలు ఎందుకు ఇవ్వాలా? చాలామంది అడుగుతారు, ది గాడ్స్ పవర్, పవర్ గాడ్, పవర్ పవర్ తెగ అడుగుతారు, వరాలు 9 వరాలు అడుగుతారు. ఇంత వరం కూడా ఇవ్వడు దేవుడు. అలాగ ప్రేయర్ చేసి అలిసిపోతారు. ఎందుకు ఇవ్వట్లేదు దేవుడు తెలియదు. ఎందుకంటే నీకు కొంచెం డబ్బు ఇచ్చాడు, నువ్వేం చేస్తావో చూశాడు. డబ్బుకు శక్తి ఉందా లేదా? అన్యాయపు సిరిలోనే నమ్మకంగా లేవు, అవునా? మరి అసలైన సిరి ఏది? దేవుని శక్తి. అది ఇస్తే నువ్వేం చేస్తావు? వాట్ విల్ యూ డూ విత్ దాట్? గాడ్ కొన్ని టెస్ట్ చేస్తాడు. సమయం ఇచ్చాడు నీకు, రోజుకి 24 గంటలు. ఏం చేస్తున్నావు ఈ సమయాన్ని? హీ క్యాలిక్యులేట్స్ యువర్ మనీ, యువర్ టైం, అవునా? నీ చేతి కింద కొంతమంది పిల్లల్ని పెట్టాడు, కొంతమంది ప్రజల్ని పెట్టాడు, అవునా? ఏం చేస్తున్నావు నీ భార్య పిల్లలతోటి? నీ సహోదరులతో ఏం చేస్తున్నావు? నీ దగ్గరికి వచ్చిన అప్పులతో ఏం చేస్తున్నావు? కష్టాలతో ఏం చేస్తున్నావు? నువ్వు కష్టమైన వాడు వచ్చాడు అనుకో, ఏం చేస్తున్నావు? బావే నాకే లేవు డబ్బులు అంటావు. ఇల్లు కట్టుకుంటున్నాను, నాకే లేవు. ఓహో, వీడికి దేవుని శక్తి ఇస్తే దేవుడు నమ్మగలడా నిన్ను? నో, గాడ్ కెనాట్ ట్రస్ట్ యూ విత్ హిస్ పవర్, అవునా? కొంతమంది అప్పులను తీసుకొస్తాడు, కష్టాలను తీసుకొస్తాడు, బాధలు తీసుకొచ్చి నేను పక్కన పెడతాడు, నేను ప్రమోట్ చేయడానికి అనమాట. ఏం చేస్తావు? వాట్ యు డూ. అందుకే నీ వినాలన్నమాట. యూ షుడ్ హియర్ సమ్ టైమ్స్. అప్పుడు దేవుడు చెప్తాడు, ఇదిగో ఆల్మోస్ట్ ఇల్లు అయిపోయింది కదా, స్లాబ్ కూడా అయిపోయింది కదా, కిటికీలే కదా, ఈ డబ్బు ఈ 1,00,000 రూపాయలతో కిటికీలు వచ్చేస్తాయి, కానీ ఇల్లు అయిపోయింది, 1,00,000 రూపాయలు ఇచ్చేయంటాడు. నువ్వు ఇచ్చేయాలా? ఇచ్చేసినప్పుడు కిటికీలు, తలుపులు, ఫ్లోరింగు, లోపల ఫర్నిచర్తో సహా అవ్వడానికి దేవుడు నీకు డబ్బులు ఇస్తాడు. హాలల్లో దాంతోపాటు అన్యాయపు సిరి నమ్మకం ఉన్నావు కాబట్టి నీకు న్యాయమైన సిరిని ఇస్తాడంట. 99% మంది క్రైస్తవులు అన్యాయపు సిరి దగ్గర లటక్కని దొరికిపోతారు. పక్కన వాళ్ళు చెప్పు, అన్యాయపు సిరి దగ్గర అటకాయించిపోయినావను. క్రైస్తవులు అందరి పరిస్థితి ఇది. ఎక్కడ అటకాయించిపోయినారు? అన్యాయపు సిరి దగ్గర అటకాయించిపోయినారు. యు గాట్ కాట్ అప్ హియర్ సమ్టైమ్స్ సమయము. ఇంతకు ముందు కష్టాలు ఉన్నప్పుడు బాగా ప్రార్థించేదాన్ని, ఇప్పుడు బిజీ అయిపోయావు. బ్రదర్ బిజీ అయిపోయాను బ్రదర్, అందుకే రాలేకపోతున్నాను. అవునా? అంటే ఇప్పుడు నీవు పేరు ధనం వచ్చినందుకు నీ సమయాన్ని దేవునికి ఇస్తున్నావా? నో, యు ఆర్ నాట్ గివింగ్ టైం. సమ్టైమ్స్ గాడ్ విల్ ట్రై యూ అండ్ టెస్ట్ యూ. అందుకే ఆ టైంలో కూడా వినాలంట, ప్రభువా ఏం చేయాలా, వాట్ యు డూ. అందుకే స్పిరిట్ తోటి సెన్సిటివ్గా ఉండాలంట. హోలీ స్పిరిట్ సెన్సిటివ్. ఈ స్పిరిట్ సెన్సిటివ్ అంటే తెలుసా, చాలా సున్నితం అన్నమాట, సుకుమారం. నీ ఆత్మ సుకుమారం అవ్వాలంటే, అందుకే ఈ వాక్యాన్ని దేంతో పోలుస్తారో తెలుసా? బండ. నీ వాక్యము బండను కొట్టు సుత్తెవంటది కాదా? అవునా? అంటే దేవుని స్వరాన్ని వినలేని నీ బండను అదేం చేస్తుందంట? మాంసపు రాతి గుండెను మాంసపు గుండిగా చేస్తుందంట. సో గాడ్ క్యాన్ యూజ్ ద వర్డ్, చేంజెస్ ద స్టోనీ హార్ట్ ఇంటూ ఫ్లెషీ హార్ట్. ఈ వాక్యము ఈ రాతి గుండెను ఎలా మారుస్తుందంట? మాంసపు గుండె. ఇప్పుడు వేసేది ఎటువంటిది? మాంసపు గుండె. ఎందుకు? వాక్యము విని విని విని. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కడు రాతి గుండెతోటే పుడతాడు. ఏ గుండెతో పుడతాడు? రాతి గుండె. నువ్వు క్రైస్తవులైనా నీ కొడుకు రాతి గుండెతోటి పుడతాడు. మళ్ళీ వాడికి వాక్యం ఇచ్చి వాడి గుండెని బదలగొట్టాలి నువ్వు. అప్పుడు కానీ ఆ గుండె మాంసపు గుండె అవ్వదు. అప్పుడు ఆ మాంసపు గుండెతోటే దేవుడు మాట్లాడగలడు. పక్కన చెప్పు, దేవుడు మాంసపు గుండెతోటే మాట్లాడగలండి. ఎస్. మాంసపు గుండె అంటే ఏంటి? ఆత్మీయ శరీరం అనమాట. స్పిరిచువల్ పర్సన్. నీవు ఒక ఆత్మీయ మనిషివి, నీవు కొత్తగా జన్మించినటువంటి మనిషివి అనమాట. యు ఆర్ ఎ ట్రైన్ పర్సన్ ఆఫ్ ద హోలీ గోస్ట్. అంటే అందుకే అంటాడు, నీ త్రోవలన్నిటిలో నీవు యెహోవాను నమ్మము. నీ త్రోవలన్నీ యెహోవాకు అప్పగించాలని. సమ్టైమ్స్ యూ నీడ్ టు సే గాడ్ ఎవ్రీ డే. యూ నీడ్ టు డిపెండ్ ఆన్ గాడ్. ఈ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. పక్కన వాళ్ళతో చెప్పు, ప్రతిరోజు దేవుని యొక్క కనిపెట్టే లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలని చెప్పండి. ఎస్. అప్పుడు నీకు ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకో, దెన్ అప్పుడు ప్రాబ్లం వచ్చిన వెంటనే ఏం చేస్తావు? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావు. అలవాటు ఉంటే. లేకపోతే ఏం చేస్తావు? చూడండి, దావీదుకి అదే పరిస్థితి వస్తుంది. భార్యని పిల్లల్ని అందరినీ పట్టుకుపోతారు. మొత్తం ఊరందరూ 600 మంది ఉంటారు, డేవిడ్ బ్యాచ్. అందరినీ పట్టుకుపోతారు, ఒక్క సామానం కూడా ఉండదు, అన్నీ పట్టుకుపోతారు. అందరూనేమో గట్టిగా ఏడుస్తూ ఉంటారు. గట్టిగా ఏడిసి ఇంకా ఏడవలేక ఏడిసి ఇంకా లాస్ట్ని డేవిడ్ని రాళ్ళతో కొట్టి చంపేద్దాం అంటున్నారండి. ఈడి మూలంగానే వచ్చింది అంతా అని. కానీ దావీదుకి ఒక అలవాటు ఉంది.
దేవుడి నుంచి వినేయాలి. ఏం చేస్తాడు అప్పుడు? ఒక ఏఫోదు కట్టుకొని ఏం చేస్తాడు? దేవుని సన్నిధిలోకి వెళ్ళి తన్ను తాను బలపరుచుకొని అడుగుతాడంట, దేవా నేను ఇప్పుడు ఏం చేయాలా? నేను వాళ్ళని తవురుతాను, దొరుకుతారా అంటే దేవుడు అప్పుడు ఏమంటాడు? తవురు, నిశ్చయముగా వారిని నువ్వు పట్టుకుంటావు అంటాడు. హల్లెలూయా. వన్ వర్డ్ మార్చేసిందా లేదా? వెళ్ళిపోయి ఏం చేస్తాడు? వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గర ఉండే దోపుడు సొమ్మును కూడా తెచ్చుకుంటాడు. పెళ్ళం బిడ్డలతో పాటు 100 గొర్రెలు ఎత్తుకుపోతే పెళ్ళం బిడ్డలతో పాటు 1000 గొర్రెలు వచ్చాయంట. హల్లెలూయా. జస్ట్ బై హియరింగ్ గాడ్. చూడండి, ఈ అలవాటు లేకపోతే దావీదు కూడా వాళ్ళతో పాటు ఏడ్చి ఊరేసుకుని వచ్చేవాడా లేదా? ఒకళ్ళొకళ్ళు పొడుచుకొని వచ్చేవారు. యూనో వెన్ యూ హ్యావ్ ఎ హ్యాబిట్. అవునా? ఈ అలవాటు ఉండడం వల్ల ఆ రోగాన్ని నువ్వు తగ్గించుకోవచ్చు. హల్లెలూయా. ఎంత పెద్ద రోగమైనా సరే. హల్లెలూయా. గాడ్ కెన్ సే గెట్ అవుట్. దేవుడు చెప్పవచ్చు, వెళ్ళు ఆ నూనె రాసుకో, ప్రేయర్ చేయి, ఆజ్ఞాపించి అంటాడు, అంతే, ఫినిష్. లేకపోతే వెళ్ళు ఆ సంఘానికి వెళ్ళు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళు, ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళు, ఆమెతో ఏకీపించి ప్రార్థించు. ఒక ఇన్స్ట్రక్షన్ చెప్తాడు అంతే. ఆ పెద్ద కడ్డు కట్టేసి డాక్టర్లు గజగజ వణుకుపోతున్న రోగాన్ని చిన్న మాట ద్వారా దేవుడు ఉచిక్కని తీసేస్తాడు బయటికి. హల్లెలూయా. సింపుల్. సంఘం ఎందుకంటే ఇది మనసుకు అర్థం అవుతుందా? అర్థం కాదు. ఇది నీ మనసుకు అర్థం కాదు. నువ్వు చదువుకున్న నీ ఆఫీసర్కి అర్థం కాదు. దిస్ ఇస్ స్పిరిచువల్ స్టాఫ్. స్పిరిచువల్ స్టాఫ్. అందుకే దేవుడు చిన్న చిన్న విషయాల్లో మనం అనుకుంటాం, చిన్న చిన్న విషయాల్లో టెస్ట్ చేయడానికి. అమ్మో, చిన్న చిన్న విషయాల నుంచే మొదలు పెడతాడు. పక్కన చెప్పు, దేవుడు చిన్న చిన్న విషయాల నుంచే మొదలు పెడతాడు. సపోజ్ నీ దశంభాగం 101 రూపాయి అనుకో, 100 ఇచ్చామనుకో, రూపాయి ఎందుకని? ఆ 1 రూపాయలు కూడా దేవుడు కొంచెం ఫీల్ అవుతాడు. అవునా కదా? ఎస్. ఎందుకు ఇవ్వాలి 1 రూపాయి? 1 రూపాయి కొట్టేసావా లేదా? Sometimes God tests you in that 1 rupee also. God tries you in that 1 rupee also. ఒక్కొక్కసారి దేవుడు ఇల్లు ఇచ్చేయమంటాడు. హల్లెలూయా. బాబాయ్ ప్రభా కష్టపడుకుంటున్నాను, నువ్వు వినవు, అమ్మో వద్దు కట్టేసుకుంటావు అంట. కానీ ఆ ఇల్లు ఇచ్చుంటే కనుక నీవు ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త అయిపోదువేమో. హల్లెలూయా. గాడ్ కుడ్ హావ్ బ్లెస్డ్ యూ. సమ్ టైమ్స్ గాడ్ టాక్స్ టు యూ. అప్పుడప్పుడు ఏంటంటే, అందుకే వాక్యము బాగా వినాలి, దేవునితో ప్రార్థించాలి, సమయం గడపాలి దేవునితో. కంగారు పడిపోకూడదు. సమస్య వచ్చినప్పుడు కంగారు టెన్షన్ పడక, డాక్టర్ ఏం చెప్పాడు, వాళ్ళు ఏం చెప్పారు, బీపీ ఎంత వచ్చింది, షుగర్ ఎంత వచ్చింది, హార్ట్ ప్రాబ్లము, లివర్ పాడైపోయింది, కిడ్నీ పాడైపోయింది, పక్కన పెట్టు. ముందు దేవుడి మందిరంలోకి వెళ్ళి, ప్రభువా ఏటి నువ్వేమంటావు చెప్పు. ఏమంటాను? మొత్తం అన్నీ స్వస్థపరుస్తాను. నా సంకటములన్నీ కుదుర్చువాడు, నా రోగములన్నిటినీ స్వస్థపరచువాడు. హల్లెలూయా. అందుకే దావీదు దేవుడి దగ్గరికి పరిగెడతాడు అనమాట. హీ హ్యాడ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ టు గాడ్, కమింగ్ బ్యాక్ టు గాడ్, కమింగ్ బ్యాక్ టు గాడ్. అందుకనే దేవుడు చెప్తున్నాడు అనమాట, కమ్ ఆన్ గెట్ రెడీ, నా గుమ్మముల యొద్ద కొంచెం కాచుకొని. ఇంకొక 2 వచనాలు చూసి ఐ విల్ ప్రే ఫర్ సమ్ పీపుల్ టుడే. ఇది ఎంతమంది అండర్లైన్ చేసుకున్నారు? Yes, underline this. Study, go home and study. This is the secret of success అన్నమాట. This is one of the key for success. ఒక్కొక్కసారి దేవుని మాట వినడానికి 10 ఏళ్ళు పట్టవచ్చు, కానీ వెయిట్ చేయి. 10 ఏళ్ళు పట్టనే ఆ స్వరం విను చాలు. 20 ఏళ్ళ తర్వాత విన్నావా, ఆ తర్వాత మిగిలిన జీవితం అంతా ఆ స్వరం నిన్ను బ్లెస్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. మాట్లాడలేదు, నేను చెప్పింది వేదం అనుకుని వెళ్ళిపోయావు అనుకో, అటకాయించిపోతావు. ఓకే, ఇరుక్కుపోతావు. యూనో, you will get stuck. Okay, wherever it is. Let's go to యోహాను సువార్త 8వ అధ్యాయము 28 చదువుతాం. యోహాను 8:28. కావున యేసు, మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. చూడండి, మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనని, నా అంతట నేనే ఏమీయూ చేయక. అంటే యేసయ్య తన చిత్తం అంటూ యేసయ్యకి ఏమీ లేదు ఈ భూమి మీద. మనందరికీ కొన్ని చిత్తాలు ఉంటాయి కదా, కొన్ని విషెస్ ఉంటాయి. అది మ్యాచ్ ఉన్నప్పుడే తిడతాం అవుతుంది. అంటే యేసయ్యకి తన చిత్తం అంటూ ఏంటూ ఈ భూమి మీద చాలా ఉండుంటాయి ఆయనకి చిత్తాలు. మంచి బంగ్లా కట్టుకోవాలని, చక్కగా హాయిగా రిలాక్స్ అవ్వాలని, అవునా, మంచి వ్యాపారం చేయాలి. హీ హాస్ సో మెనీ విల్స్. కానీ ఆయన
ప్రతిదీ తండ్రి ఏం చెప్తే కానీ అది చేయనని పట్టుబట్టాడంట. దిస్ ఈజ్ గాడ్. నీవు స్వరం వినేదాకా అవసరం లే, పొద్దున్న లేచి మోకరించి ప్రభువా ఈ రోజంతా నీకు అప్పగిస్తున్నానని ఒక 15 నిమిషాలు గడిపితే చాలు, ఆ దినమంతా ఆయన లైన్లో పడతావు నువ్వు. హల్లెలూయా. సాటర్న్ నీకు పెట్టిన ప్లాన్లన్నీ తప్పించుకుంటాడు అంతే. ఇఫ్ యూ స్పెండ్ టైమ్ ఇన్ ద మార్నింగ్, ఒక 15 నిమిషాలు ఒక వాక్యానికి, ఒక 15 నిమిషాలు నువ్వు ఆయన ప్రార్థనకి ఇచ్చి నీకు అప్పగిస్తున్నాను ప్రభువా ఈరోజు రావాలండి అంటే చాలు, ఫినిష్. ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. కమిట్ యువర్ వేస్ టు గాడ్. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? క్రైస్తవ జీవితము భూలోకము మీద పరలోక రాజ్యములాగా ఉంటుంది. హల్లెలూయా. ఇఫ్ యూ మేక్ దిస్ హ్యాబిట్, తనంతట చిత్తం అంటూ లేదంట. లుక్ అట్ దిస్ వర్స్, హౌ హీ టాక్స్ ఇన్ 28:28 నా అంతట నేనే ఏమీయూ చేయక. ఇలా ఉంటే అసలు ఒక్క డైవర్స్ అన్న ఉంటుందా? ఉండదు. దే వోంట్ బి అ సింగిల్ డైవర్స్. ఒక క్రైస్తవ కుటుంబంలో కూడా డైవర్స్ అనుకుంటారు అనమాట. ఏంటి క్రైస్తవులు ఎలా బ్లెస్ అవుతున్నారు? క్రైస్తవులు పెళ్లి చేసుకుంటే అసలు డైవర్స్లు ఉండవు, ఎంత భార్యాభర్తల గొడవలు ఉండవు, శాంతంగా ఉంటారు. ఎందుకు? అప్పుడు చెప్పాలి, మా అంతట మేము ఏమీ చేయము. మరి మీ అంతట మీరేం చేయరా? మీకేముండదా అంటారు. మేమన్నీ మా తండ్రికి అప్పగిస్తాం, ఎందుకంటే మా యేసయ్య ఎలా చేశాడో మేము అలాగే చేస్తాం. హల్లెలూయా. అది ఎలా తెలుసు? వాక్యం. యూ నీడ్ టు నో ద వర్డ్. నా అంతటి నేనే ఏం చేయ, నా టేస్ట్ వేరు, ఈయన టేస్ట్ వేరు, ఇద్దరు టేస్ట్ వేరులేండి ఇద్దరు. అందుకనే మా ఇద్దరికి మ్యాచ్ పడదు, అందుకే విడిపోదాం అనుకుంటున్నాం, అందుకనే డైవర్స్. యూ హ్యావ్ దిస్ డిఫరెన్సెస్. ఎందుకంటే నీ అంతటి నీకు ఏమైనా ఉంటేనే, నీ విల్ ఉంటేనే డెవిల్ నీలో ఎంటర్ అవుతాడండి. హల్లెలూయా. వెన్ యూ సే నీ అంతటి నీవేమి చేయకుండా తండ్రి చెప్పినట్టు చేస్తున్నాడు అనుకో, సైతానుడు నీ దరిదాపుల్లోకి రాడు అసలు. హల్లెలూయా. అసలు నీ రూట్లోకి రాడు. అమ్మో, అందుకే అంటాడు ఆయనకు నీతిమంతుల మార్గములు ఆయన ఎరుగునంట. హల్లెలూయా. ఆయన ఆ మార్గములను కావలి కాస్తాడంట. హల్లెలూయా. హీ గాడ్స్ దోస్ వేస్. హీ టెల్స్ యూ ద వే. ఆయన ఈ మార్గంలో వెళ్ళని చెప్పి కాపలా కాస్తాడంట ఆ రోడ్డు అంతా. హల్లెలూయా. అక్కడ ఏమైనా కొండలుంటే తీసేస్తాడంట. హీ క్లీన్స్ దట్. ఏమైనా లోయలు ఉంటే నింపుతాడంట. ఆయన కనుక ఈ రూట్లో వెళ్ళమంటే. హల్లెలూయా. అందరూ అనుకోవడం మంచిది కదా, వద్దే అనుకొని వెళ్ళాలి. ఇఫ్ గాడ్ సేస్ గో అహెడ్. ఆయన అంతటా ఆయన ఏమి చేయక. ఇప్పుడు దాకా నీ అంతటి నువ్వు చేసావేమో, ఈరోజు ఆ క్యాన్సర్, ఆ ఎయిడ్స్ అవన్నీ ఉన్నాయనుకో, దేవుడు చెప్పాలి, ప్రభువా ఈరోజు నుంచి అవునా నేను కాదు నువ్వే. హల్లెలూయా. కమ్ ఆన్, యూ స్టార్ట్ డూయింగ్. క్యాన్సర్ అంటది, ఇంకెందుకు వెళ్ళిపోతాను అంటది క్యాన్సర్. నువ్వు కాబట్టి వచ్చింది క్యాన్సర్. దేవుని మార్గంలో ఉంటే వస్తుందా? ఈరోజు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అది. హల్లెలూయా. ఈరోజు ఏ శరీరంలోకి ఏ రోగాలు కష్టాలు అయితే ఉన్నాయో అన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈరోజు నీ చిత్తము నశించిపోతుంది. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పు, ఈరోజు నీ చిత్తం నశించిపోతుందని చెప్పు. ఈరోజు నుంచి నీ అంతటి నువ్వేమీ చేయక అని చెప్పండి. అందరూ చెప్పండి, యేసయ్యా నా తలంపుల్ని, నా టేస్ట్ని నీకే ఇస్తున్నాను. గివ్ యువర్ టేస్ట్ టు గాడ్. యువర్ లైకింగ్స్, యువర్ డిస్లైకింగ్స్, గివ్ ఇట్. ప్రభా, వాట్ యు లైక్, ఐ లైక్ ఇట్. ఎప్పుడైతే ఇలాగా వెన్ యూ స్టార్ట్ చేంజింగ్ థింగ్స్, ఒక్కొక్క వ్యాధి శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాలి. అలా సమ్టైమ్స్ ఇట్ టేక్స్ టైం. ఒక్కొక్కసారి సడన్గా జరగకపోవచ్చు, కొంచెం టైం పడుతుంది. స్లోగా, స్టెప్ బై స్టెప్. అతను చూడండి 5 నెలల నుంచి క్యాన్సర్ పోలేదు, నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నాడు దేవుడు. 6వ నెల 7వ నెల ఈ జనవరిలో వెళ్ళిపోతుంది 100%. హల్లెలూయా. నెక్స్ట్ స్టేజ్ ఎక్కుతాడు. ఫిబ్రవరిలో స్టేజ్ ఎక్కి చెప్తాడు అనమాట, చచ్చిపోతామని చెప్పారు 1 నెల. ఇప్పుడు నా క్యాన్సరు పోయింది. ఇలాగ ఎన్ని సాక్ష్యాలు విన్నాం? ఎన్నో సాక్ష్యాలు. అవునా? 3 నెలల నుంచి వస్తున్నాం, 10 ఏళ్ళ నుంచి పిల్లలు లేరు, ఇప్పుడు 2nd మంత్ ప్రెగ్నెంట్. ఆమె చెప్తుంది. చెప్పడానికి టైం లేదు అక్కడ. కొన్ని 100 మంది సాక్ష్యం చెప్పడానికి అక్కడ. గెడ్డలు కరిగిపోయి, అవునా, కాళ్ళు బాగుపడిపోయి, గెడ్డలు, ట్రమెండస్ మిరకల్స్. నా అంతట నేనే ఏమీ చేయక. పక్కనతో చెప్పండి, ఈరోజు నీ అంతట నువ్వే ఏమీ చేయక అని చెప్పండి. యాస్. అక్కడ ఏమవుతుందంటే నీ చిత్తము, యు ఆర్ రెస్పెక్టింగ్ గాడ్. ఇప్పుడు ప్రపంచం అంతా ఏంటో తెలుసా? ఎవరి చిత్తం వాళ్ళు చేస్తున్నారు. లెట్స్ రీడ్ 28. నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. హల్లెలూయా. తండ్రి నాకు నేర్పినట్టు.
అంటే యేసయ్య లాంటి వానికి అంటే తండ్రి ప్రతి ఒక్కరికి నేర్పడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకే అంటాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సంవత్సరంలో నా వద్దకు రండి, నేను మీకు మీ కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకొనడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. సో లెర్నింగ్ ఫ్రమ్ గాడ్ గివ్స్ యూ రెస్ట్ అండ్ పీస్ టు ట్రాడన్ డౌన్ ద డెవిల్ అండర్ యువర్ ఫీట్. హల్లెలూయా. లెర్నింగ్ ఫ్రమ్ గాడ్. అందుకే రోగులందరికీ ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యంలో స్వస్థత ఎంతమందికి వస్తుంది అనుకుంటున్నారు? హల్లెలూయా. ఈ వాక్యం అయిపోయేటప్పటికీ అనుకుంటావు జవాబు దొరికేసింది. ఇప్పుడు వెళ్ళి ప్రేయర్ చేసుకుంటా ఈ రోజు నుంచి ఈ రిపోర్ట్ నార్మల్, ఎవరి కోసం రాదు అనుకుంటావు నువ్వు. హల్లెలూయా. ఎవరి కోసం నీకు డప్పులు పోవు. హల్లెలూయా. ఎవరి కోసం నీకు పెళ్ళి అవ్వదు. ఎవరి కోసం? అవునా కదా? భూమి దాని సంపూర్ణత ఆయనదే. ఇంత గజం ఇవ్వడా? 4 గజాలు చిన్న స్థలం ఇవ్వడా? చిన్న ఇల్లు ఇవ్వడా? హీ విల్ గివ్. He will give. Earth and the fullness belongs to God. అదంతా రేట్ అయితే నీకెందుకు? మీ డాడీదే అది. హల్లెలూయా. నీ వద్ద నేర్చుకుంటాం అనుకో అంతే. He can give you, He can bless you, He can guide you. All right. One more verse. యోహాను సువార్త 12:49. ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. హో, డిడ్ యు సీ దట్? ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నీవేం మాట్లాడాలో ఏం చెప్పాలో తండ్రి చెప్తున్నాడు అంట. హల్లెలూయా. అక్కడ పిల్లలు అడుగుతాడు, నీవన్నట్టే అనంతే, ఇంకేమనక అదొక మాట అనంతే, నీవన్నట్టే. గాడ్ ఇన్స్ట్రక్ట్స్ యూ. చాలా చెప్పగలడు. అవుడు కొరకవయ్యా పెద్ద చెప్తున్నాడు, కానీ నాకు నేను చేసి నేను చూడలేదా? బోళ్ళు మాట్లాడచ్చు, ఆర్గ్యూ చేయొచ్చు, అవునా? కానీ ఏమనలే. రాత్రి చెప్పాడు, ఏమనాలా? ఒకటే మాట అంతే. ఇంకో మాట అసలు ఇంకోసారి ఏమన్నా అసలు మాట్లాడుతున్నాడు అంతే. అసలు మాట్లాడవేందయ్యా నువ్వు? తండ్రి చెప్పాడు మాట్లాడక. సృష్టికర్త బోళ్ళు మాటలు నేర్చుకున్నాడు, వాక్యం తెలుసు. ఏమన్నాడు దేవుడు? సమ్టైమ్స్ గాడ్ గివ్స్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. చూడండి, యేసయ్య ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో తనంతటా చూసాడు. డిడ్ యు సీ ద సక్సెస్? పక్కన చెప్పండి, ఇవి సక్సెస్ కీస్ అని చెప్పండి. నీ వ్యాపారం ఈ రోజు నుంచి మామూలుగా ఉండదు. హల్లెలూయా. ఎవరికి రాని ఉద్యోగం నీకు వస్తుంది. హల్లెలూయా. ఎవరు చేయని పనులు నువ్వు చేస్తావు. అందరికి అర్థం కాదు, వీడు ఎలా బ్లెస్ అయిపోతున్నాడు, వీడికి ఏం జరుగుతుంది. రాత్కో ధ్యాన చేసును. సింపుల్. హియర్ ఫ్రమ్ గాడ్. అలాగే ఈ రోజుకి అయిపోయిందా? అమ్మయ్య చాలు అనుకోండి. ప్రభువా ఈ రోజుకి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ గాడ్ సేస్. దిస్ ఇప్పుడు మీకు ఇలాంటి విషయాలు ఎన్ని చెప్పాను మీకు? 3 చెప్పానా లేదా? ఐ టోల్డ్ యూ 3. నేను ఏనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలనో దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ. అవతలోడికి అది 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 వినడానికి ఇష్టంగా లేకపోవచ్చు, అయినప్పటికీ నువ్వు చెప్పాలా. అరే ఈ మాట మాట్లాడితే తంతాడరా వాడు. లేదు, నీకు దేవుడు చెప్పాడు, చెప్పు. అది నీకు జరగదు. హల్లెలూయా. డోంట్ ఫియర్. అందుకే దేవుని మాటలు మనం మాట్లాడాలంటే మన చిత్తం కాకుండా ఆయన చిత్తమే చేయాలంటే, ఆయన చూసినయే చేయాలంటే విశ్వాసం కావాలి. హల్లెలూయా. దేవుడు మంచివాడని, అన్నీ మంచికే చేస్తాడని ఫస్ట్ ఆయన్ని నమ్మాలంట. యూ నీడ్ టు బిలీవ్ దట్ గాడ్ ఈజ్ గుడ్. సైతాన్ ఏం చెప్తాడంటే, ఈ దేవుడు నేను చంపేస్తాడు, హాని కలిగి చేస్తాడు. ఆల్ ద డెవిల్ విల్ మేక్ యూ హియర్ ఈవిల్ థింగ్స్ అబౌట్. అందుకే నీకు భయం వేస్తుంది అప్పుడు దేవుడి దగ్గర రావడానికి. నీ పాపాలు నీకు చూపించిన అన్నీ పట్టుకొస్తాడేమో అని. సమ్టైమ్స్ యూ ఫియర్ గాడ్. చూడండి, ఆ స్త్రీ ఎలీషా, మరి ఆమె గర్భము తెరిచిన తర్వాత, పిల్లోడు పుట్టిన తర్వాత ఆ పిల్లోడు చనిపోతే, ఎందుకు వచ్చావయ్యా ప్రవక్త, నా పాపాలన్నీ జ్ఞాపకం చేయడానికా అంటది. సమ్టైమ్స్ డెవిల్ మేక్స్ యూ ఫియర్. అప్పుడప్పుడు సైతాను నీకు భయం కలిగి చేస్తాడు. ఏమో ఎన్ని చెప్పానేమో. నో, దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన కనికరం గలవాడు. ఎస్, నువ్వు పొరపాట్లు చేసావేమో, అది తీసుకున్నావేమో, ఆయన కనికరం గలవాడు. నువ్వు మళ్ళీ విధేయత కలిగి ఉంటానంటే ఆయన నిన్ను బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. He will set you right and heal you and bless you right. These are the 3 success keys I want to teach. First healing service లో ఏం బోధించాలంటే, God gave me these 3 keys. ఈ 3 keys పాటించింది ఎవరో కాదు, Jesus Christ. Yeah. If you follow these 3 keys today,
Surrender your will, your taste, your words, your thoughts, to God and wait on Him. Your body should be filled with power అన్నమాట. ఎందుకంటే ఒక వ్యక్తి హెవెన్కి వెళ్ళాడంట. ఒకసారి ఒక దైవజనుడు చెప్పి ముగిస్తాను. హీ వెంట్ టు హెవెన్కి వెళ్ళిన తర్వాత హీ వాజ్ సీయింగ్ గాడ్ అనమాట. కొంత డిస్టెన్స్లోకి చూస్తున్నప్పుడు ఆయనలోంచి ఎనర్జీ వస్తుందంట. ఎనర్జీ మనము సూర్యుడి దగ్గరికి వెళ్తే సూర్యుడిలో కొన్ని కెమికల్ రియాక్షన్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయంట. కొన్ని కెమికల్ కంటిన్యూస్గా జరగడం వల్ల ఆ ఉష్ణం పుడుతుందంట. దెర్ ఈజ్ ఎ కంటిన్యూస్ కెమికల్ రియాక్షన్ హ్యాపెనింగ్ ఇన్ ద సన్. అందుకోసమే ఆ ఉష్ణం అలా కంటిన్యూగా పుడుతూ ఉంటుందంట. గాడ్లో కూడా ఎప్పుడు కూడా దేవుని బాడీలో ఎప్పుడు ఫుల్ ఆఫ్ పవర్, ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్ 24 hours ఫ్లో అవుతూ ఉంటుందంట గాడ్స్ బాడీలో. హల్లెలూయా. అందుకే జీసస్ బాడీ ఎలా ఉంటుందో చూపించడానికి కొండపైకి తీసుకెళ్ళి చూపించాడంట. కొండపైకి తీసుకెళ్ళేటప్పటికి ఆ కొండపైన ఆయన అసలు స్వరూపం ఏముంది? తెల్లగా, సూర్యుడు వరకంటే తెల్లగా ఉన్నాడంట, వెలుగ్గా. అంటే ఆయన ఒరిజినల్ స్వరూపం అన్నమాట. అలాగా. అందుకే యూ లూజ్ వాట్ యూ డోంట్ క్లెయిమ్. నీవు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ ఎనర్జీలోకి ట్యాప్ అయిపోవాలి. ప్రతి క్రైస్తవ శరీరంలోంచి దేవుని శక్తి తరంగాల ప్రవహిస్తూ ఉండాలన్నమాట. హల్లెలూయా. నువ్వు అక్కడి నుంచి ఉంటే చాలు, వాళ్ళ పాపాలు ఒప్పుకుంటూ ఉండాలి. హల్లెలూయా. వాళ్ళ దేవుడిని అంగీకరిస్తూ ఉండాలన్నమాట. వాళ్ళ రోగాలు పోతూ ఉంటారు. రేటు మా రోగాలు పోయి, ఏం బ్రదర్ మీరు వస్తే ఏం జరుగుతున్నాయి అంటారనమాట. పవర్ షుడ్ ఫ్లో. అంతేగాని రోగం వచ్చినప్పుడు వచ్చి నూనె రాసుకొని అక్కడ రాసుకొని ప్రేయర్ చేయమని, చెయ్యమని, స్వస్థపడమని కౌంటర్లో కూర్చొని ఎందుకు రోగం వచ్చేదాకా? ట్యాప్ ముందే శక్తిని పొందుకో. పక్కన నుంచి ముందే శక్తిని పొందుకో. ట్యాప్ ఇంటూ ఇట్ ఎర్లీ. యేసుప్రభు వారు ముందే రోగం వచ్చేదాకా ఉన్నారా? ముందే నింపుకున్నారంట పవర్. అందుకే అసలు భూమి మీద హీ వాజ్ ఏ వాకింగ్ ఎనర్జీ పవర్. హల్లెలూయా. వాకింగ్ సూపర్ మ్యాన్, వాకింగ్ ఎనర్జీ అన్నమాట, వాకింగ్ లైట్, వాకింగ్ పవర్. అందుకే ఈ శరీరంతో ఉండకూడదు. ఇట్స్ ఇల్లీగల్. ఈ భూమి మీద నరుడిగా జీవించడము ఇల్లీగల్. యూ కెనాట్ లివ్ యాజ్ ఎ కామన్ మ్యాన్. అందుకే దేవుడు చెప్తాడు శిష్యుల్ని, మీరు అలా వెళ్ళిపోకూడదు, అక్కడ ఉండండి, యెరూషలేములో ఉండి ప్రార్థన చేయండి. అప్పుడు పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందుతారంట? శక్తి. అప్పుడు వెళ్ళండి. హల్లెలూయా. అంటే యు ఆర్ ఆల్ వాకింగ్ పవర్స్ అన్నమాట. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, ఈరోజు నుంచి నువ్వు నడిచే శక్తి అనండి. ఎస్. ద డిసైపుల్స్ అని అలా వెళ్ళొద్దు, మీరు కదలొద్దు. కదలారంటే బాగోదు. ఉండండి అలా. పవర్ వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళు. హల్లెలూయా. పవర్ వచ్చిన తర్వాత MBA చేయి, MLA, మ్యారేజ్, దెన్ చిల్డ్రన్, దెన్ వాకింగ్ ఎనర్జీ. క్రైస్తవులందరూ ఇలా ఉంటే ఈ పాటికి భూలోకములు ప్రతి మోకాలు వంగుతుంది యేసయ్యకి. హల్లెలూయా. ఎవ్రీ నీ షాల్ బో. ఏం పొందుకుంటారంట? పవర్. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కరు, ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ పవర్ స్టేషన్. హల్లెలూయా. ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ పవర్ స్టేషన్. జీసస్ వాజ్ ఎ వాకింగ్ పవర్ స్టేషన్. యాక్సిడెంట్ ఎలా జరుగుతాయో అలాగే నీ పవర్ యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి అక్కడ. హల్లెలూయా. వాకింగ్ మిరకల్స్, ఎనర్జీ. యూ విల్ బికమ్ లైక్ దట్, వాకింగ్ పవర్ స్టేషన్. సో ఎప్పుడైతే నువ్వు ఒక గురికి వెళ్ళాలన్నమాట, ప్రభు నడుస్తున్నాడు, వాకింగ్ ఎనర్జీ. ఈ 12 మంది, ఈ 120 మంది వాకింగ్ పవర్ స్టేషన్సా లేదా? ఎస్. దెన్ దే వాక్డ్ ఇట్ లైక్ దట్. హల్లెలూయా. ఈ 3 విషయాలు పాటిస్తే ఎనర్జీ ఈ రోజు నుంచి వాకింగ్ ఎనర్జీ మ్యాన్. హల్లెలూయా. ఈ సంవత్సరం ఒక దర్శనం ఉందా లేదా మీకు? ఎస్. ఐ విల్ ఫాలో దిస్ 3 steps మై లార్డ్. ఎస్, ఐ విల్ ఫాలో దిస్ 3 steps. ఐ విల్ ప్రే ఫర్ యూ. Hear as God says, see as God sees, speak as God speaks. Hallelujah. God imitated. తనకంటూ తను ఏమీ లేదంట. హల్లెలూయా. తనకంటూ యేసు ప్రభు కంటూ అసలు టేస్ట్ లేదంట. God's taste was his taste. Hallelujah. God's taste. ఏంటండి అందరూ భర్తలు విడాకులు ఇస్తే మీరు విడాకులు ఎవరు? నేను నీ అందాన్ని కాదు, ఇప్పుడు నీ ముఖాన్ని కాదు, నీ మాటల్ని కాదు, నేను దేవుడు నిన్ను ప్రేమించమన్నాడు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నానే అనాలి భర్త. హల్లెలూయా. యూ షుడ్ లవ్ యువర్ వైఫ్ బికాస్ గాడ్ సెడ్ లవ్ యువర్ వైఫ్. అంతే. దేవుడు ఏం చెప్పాడు? నీ భార్యను ప్రేమించు. అందుకే ప్రేమించాలంతే. ఓపెన్ మీద కొట్టినా సరే నేడుతూ ప్రేమించాలి అంతే. ఎందుకు? దేవుడు చెప్పాడు కాబట్టి. హల్లెలూయా. అప్పుడు అదే చేత్తో ఆ స్త్రీ వచ్చి పూలమాల వేస్తుంది నీకు. హల్లెలూయా. గాడ్ విల్ టెస్ట్ యూ. ఎందుకు కాపురం చేయాలి నీ భర్త తోటి? దేవుడు చేయమన్నాడు కనుక. హల్లెలూయా. గాడ్ సెడ్ సో. ఇప్పుడు చెప్పండి, నీ టేస్టా దేవుడు టేస్టా? గాడ్ టేస్ట్.
ఎందుకు చేయమన్నాడు? దేవుడు చెప్పాడు కనుక. వాళ్ళు తిడుతున్నా, ఎందుకు అలా చేస్తున్నావు? దేవుడు చెప్పాడు కనుక. బికాస్ గాడ్ సెడ్ సో. ఈ రోజు నుంచి నీ టేస్ట్ వేరుతో బయటకు వచ్చేస్తుంది. కర్రుగట్టేసిన నీ చిత్తము ఈరోజు నశించిపోతుంది. హల్లెలూయా. దేవుని చిత్తము నీ శరీరంలోంచి, నీ మనసులోంచి, నీ జిహ్వలోంచి వెళ్తుంది. హల్లెలూయా. గాడ్స్ టేస్ట్ ఈజ్ యువర్ టేస్ట్. ఎప్పుడు నీవు చేసినదంతా సఫలమవుతుందంట. హల్లెలూయా. నీ కూడా వస్తాం అక్కడ పెట్టుకోండి. ఏ వ్యాధి అయినా సరే, ఎస్ యూ విల్ సీ ఎ మిరకల్ హ్యాపెనింగ్ టుడే. థైరాయిడ్, క్యాన్సర్, ట్యూమర్, ఎయిడ్స్, ఎనీ డిసీజ్, నజరేయుడైన యేసయ్య నీవే ఈ అద్భుతాన్ని జరిగించబోతున్నందుకు వందనాలు. ఇప్పుడే ప్రతి ఎయిడ్స్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఐ కమాండ్ ఎయిడ్స్ టు కమ్ అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఎవ్రీ ఎయిడ్స్ వైరస్ అవుట్ ఆఫ్ ద బాడీ. ఎయిడ్స్ వ్యాధిని శరీరంలోంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. క్యాన్సర్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా. ఎస్ లార్డ్. టీబీ వ్యాధిని, ఎస్ఎల్ఈ వ్యాధి, కిడ్నీ వ్యాధి, 2 కిడ్నీలు పాడైపోయి డయాలసిస్లో ఉన్నాయా అయ్యా, ఆ కిడ్నీలను ముట్టి స్వస్థపరచండి. గుండె జబ్బును ముట్టి స్వస్థపరచండి. హీల్ హార్ట్ ప్రాబ్లమ్స్ మై లార్డ్. హోలీ గోస్ట్ హీల్ ద హార్ట్ ప్రాబ్లమ్స్. ఊపిరితిత్తుల్లో వ్యాధులు, పేగుల్లో వ్యాధులు, ఎముకల్లో వ్యాధులయ్యా. ఎస్ లార్డ్. ఎవ్రీ ఇంటెస్టైనల్ థింగ్స్, ఎస్ జాయింట్ పెయిన్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కమ్ అవుట్. ఇదిగో కనుచూపును సరారం చేయండి. క్యాటరాక్ట్స్, ఐ ఇన్ఫెక్షన్స్, ఐ ప్రాబ్లమ్స్ లార్డ్. ఇయర్ ప్రాబ్లమ్స్, ఇయర్ ఇన్ఫెక్షన్స్, చెవిటి మూగదయాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని ముట్టి స్వస్థపరచండి. సైనస్, మైగ్రెయిన్ కమ్ అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. థ్రోట్ ఇన్ఫెక్షన్స్, కాఫ్ అండ్ కోల్డ్, దగ్గు, జలుబు, జ్వరము, వైరల్ ఫీవర్ అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. Yes Lord, heal their bodies. Blood pressure, blood sugar, TB, thyroid come to normal in Jesus name. నజరేయుడైన యేసు నామమున ఈ వ్యాధిని నార్మల్కి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. I command that to come to normal. తల నుంచి అరికాలు వరకు ప్రతి గెడ్డ, ప్రతి కణిత come out in Jesus name. ప్రతి వేదన, బాధ, ఇబ్బంది, అవును ప్రభువా, అవన్నీ పాదముల కిందకి రావాలని ఆజ్ఞాపిస్తున్నాము. నీ సంఘము ఇలాగైతే కానీ నీవు రెండవ మారి సంఘం కొరకు రావు. కాబట్టి ఇదిగో ఏదైతే ఇంకా సంఘానికి లోపడలేదో, నీ ప్రజలకు లోపడలేదో, ఈ రోజు నుంచి దాన్ని లోపడమని ఆజ్ఞాపిస్తున్నాను. ఎస్ లార్డ్. సరెండర్ టు దేర్ ఫీట్. ఎందుకంటే ఈ రోజు నుంచి వారు తీర్మానం చేసుకున్నారు. అవును, వారంతట వారు ఏమీ చేయరంట. అవును, యేసయ్యలాగే తండ్రి ఏమి చూశాడో అదే వాళ్ళు చేస్తారు. అవును, ఏమి చెప్పాడో అదే వాళ్ళు వింటారు. అవునయ్యా, ఏమి ఆయన మాట్లాడమన్నాడో అదే మాట్లాడతాడంట. ఆయనంతటా ఆయన హామీ చేయడంట. హీ కెనాట్ డూ నథింగ్ ఓ లార్డ్ ఎక్సెప్ట్ బై యూ. ఈరోజు నీ చిత్తానికి సరెండర్ చేసుకుంటున్నారు కాబట్టి అపవాది, ఇప్పుడు దాకా వారి జీవితంలో ఇబ్బంది పెడుతున్న అపవాది వారి పాదముల కిందకి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఐ కమాండ్ ద డెవిల్ టు కమ్ అండర్ దర్ ఫీట్. వ్యాధి, మరణము, ప్రభుత్వములు, సాతాను బలము, సంతానలేమి, విడాకులు, చెడలవాట్లు, కష్టము, బాధ, వేదన, దుర్ఘటనలు, నొప్పి, ఆర్థిక సమస్యలు, పాపము, వివాహము జరగకుండా నిరుద్యోగము, భయము, సమస్తమైన సైతానిక క్రియలు ప్రతి ఒక్కళ్ళ పాదముల కిందకి రావాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఐ కమాండ్ దెమ్ టు కమ్ అండర్ దర్ ఫీట్. లార్డ్, హీల్ దెమ్ అండ్ డెలివర్ దెమ్. ఎస్ లార్డ్, డెలివర్ దెమ్ రైట్ నౌ. నార్మల్ రిపోర్ట్స్ వారికి దయచేయండి. ఆపరేషన్లు క్యాన్సిల్ చేసేయండి. కణితులను తీసివేయండి. నొప్పిని తీసివేయండి. వ్యాధిని తీసివేయండి. హీల్ దెమ్ హోలీ గోస్ట్. ఈ సంవత్సరం అంతా నాకు స్వస్థత దొరికింది, సాక్ష్యాలు దొరికిన అనేకులు చెప్పినట్లు వారిని ముట్టి స్వస్థపరచండి. ఎస్ లార్డ్, హీల్ దెమ్ అండ్ డెలివర్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. ఇరిగిపోయిన వారి కుటుంబాలను తిరిగి కట్టండి. లార్డ్ బ్లెస్ దెమ్. ఎవ్రీ సిక్నెస్ అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసు నామమున అనేకులకి స్వస్థత జరుగుతుందండి. అనేక మందికి నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అనేక మందికి నార్మల్ రిపోర్ట్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా పోవడం దేవుడు చూపిస్తున్నాడు. ఐ కుడ్ సీ జాబ్స్. థ్యాంక్ యూ లార్డ్. హీల్ యువర్ పీపుల్, డెలివర్ యువర్ పీపుల్ రైట్ నౌ. మైటీ హోలీ గోస్ట్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.